తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం విత్తిన పత్తి 20 నుంచి 35 రోజుల దశలో ఉంది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పత్తి పంటలో కలుపు విపరీతంగా పెరిగింది. పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారింది. సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగుతుంది. వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మొగ్గు చూపారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 20 నుండి 35 రోజుల దశలో పత్తి పంట ఉంది. వరుసగా కురిసిన వర్షాలకు పంటలో కలుపు విపరీతంగా పెరిగింది. దీంతో పంట ఎదుగుదలకు అవరోధంగా మారింది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుత పరిస్థితులలో వర్షాలు అడఫా కురవడం వల్ల కొంత కలుపు సమస్య అనేది కనబడతా ఉంది. అంతర్కృషి చేయలేని పరిస్థితులలో ముఖ్యంగా కలుపు నివారణ అనేది చూసుకున్నట్లయితే పంట యొక్క 20 నుంచి 20 రోజుల దశలో ఈ యొక్క క్విజలోపాపిథైల్ 400 మిల్లీలీటర్లు, అదేవిధంగా పైరిథయోబ్యాక్ సోడియం 250 మిల్లీమీటర్లు రెండింటిని కలుపుకొని 20 నుంచి 20 రోజుల దశలో ఉన్న పత్తి పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే అటు గడ్డి జాతి ఇటు వెడల్పాటి ఆకుల కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇదే రెండు కలిపిన ప్రోడక్ట్ కూడా మార్కెట్లో హిట్వీడ్ మ్యాక్స్ రూపంలో దొరుకుతూ ఉంది. అది ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మరి ఈ రెండు రకాల గడ్డిని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడము, గాలిలో తేమ కూడా ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ ఈ ఒక 2-3 రకాల చీడపీడలు ఆశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిల్లీపీడ్స్ అనేవి పత్తి పంటలో గుంపులుగా రావడము, అవి తినివేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అవి ఎక్కడైతే మొదలవుతాయో గుంపులుగా ఆ ప్లేస్లలో క్లోరోపైరిఫాస్ 50 2.5 మిల్లీలీటరు లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకున్నట్లయితే ఈ యొక్క మిల్లీపీడ్స్ని నివారించుకోవచ్చు. అదే కాకుండా మరి పోగుంటలను కూడా విత్తనాన్ని మొలకెత్తినాక కాటిలీడర్స్ని ఈ యొక్క మకిలీ పురుగులు అక్కడక్కడ తినివేస్తూ ఉంటాయి. వాటికి కూడా ఈ క్లోరోపైరిఫాస్ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకుంటే వాటిని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి కొంత వర్షం కురవక సడన్లీ అత్యధికంగా వర్షం కురవడం వల్ల ఈ యొక్క కాండపు కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ అక్కడక్కడ గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే భూమి పై భాగంలో కాండం కాడ కొంత తెగుళ్ళు ఆశించి విరిగి పడిపోవడం అనేది గమనించడం జరుగుతూ ఉంది. సో వాటి నివారణకి ముఖ్యంగా ఈ యొక్క కార్బండైజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ సాఫ్ రూపంలో దొరుకుతుంది. అది 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా టెబుకొనజోల్ ట్రైఫ్లూఆక్సిస్టోపిన్ నేటివో రూపంలో దొరుకుతుంది. అది 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి సాయిల్ ట్రెంచింగ్ చేసినట్లయితే ఆ తెగుళ్లను నివారించుకోవచ్చు. సో ఏదేమైనా కూడా ఈ ప్రాథమిక దశలో వచ్చే కీటకాలను తగు చర్యలు చేపట్టినట్లయితే పత్తి పంట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది. వరుసల మధ్య దూరం అధికంగా ఉండడం వల్ల కలుపు పెరుగుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది.